ఒక అకరణీయ సంఖ్యను తీసుకుంటే దానిని అంతము కాని దశాంశ భిన్నము లేదా అంతమయ్యే దశాంశ భిన్నముగా రాయవచ్చు. అదెలాగో ఇక్కడ గమనిద్దాం. కనిష్ట రూపములో ఉండే అకరణీయ సంఖ్యను తీసుకుంటే ఆ అకరణీయ సంఖ్య హారానికి 2, 5 తప్ప ఇతర కారణాంకాలు లేకపోతే ఆ సంఖ్యను అంతము గల దశాంశ భిన్నంగా రాయవచ్చు. ఉదాహరణకు 1/2, 7/5, 263/125. ఇక్కడ ఈ అకరణీయ సంఖ్యలను గమనిస్తే వాటి యొక్క హారాలకు 2, 5 తప్ప ఇతర కారణాంకాలు లేవు కనుక ఇవి అంతము గల దశాంశ భిన్నాలుగా రాయవచ్చు. అలాగే కనిష్ట రూపంలో ఉండే అకరణీయ సంఖ్యను తీసుకుంటే ఆ అకరణీయ సంఖ్య హారానికి 2, 5 కాక ఇతర కారణాంకాలు ఉంటే ఆ సంఖ్యను అంతము కాని దశాంశ భిన్నంగా రాయవచ్చు. ఉదాహరణకు 1/3, 7/15. ఇక్కడ అకరణీయ సంఖ్యను తీసుకుంటే హారానికి కారణాంకాలు 2, 5 కాక ఇతర కారణాంకాలు 3, 5 ఉన్నవి కనుక ఇవి అంతము కాని దశాంశ భిన్నాలుగా రాయవచ్చు. అంతము కాని దశాంశ భిన్నాలలో అంతము కాని ఆవర్తనమయ్యే దశాంశ భిన్నాలు ఉన్నవి. అంతము కాని ఆవర్తనం అయ్యే దశాంశ భిన్నాలలో ఆవర్తనమయ్యే భాగాన్ని లేదా ఆవర్తనమయ్యే అంకెల గుంపును వ్యవధి అని, అందలి అంకెల సంఖ్యను అవధి అని అంటాము. అంటే ఎన్ని అంకెలు అయితే ఆవర్తనమవుతున్నాయో ఆ అంకెల సంఖ్యను అవధి అని అంటాము. ఉదాహరణకు 1/3 విలువ 0.333 ఇలా ఆవర్తనం అవుతూ ఉంటుంది. ఇక్కడ ఆవర్తనం అయ్యే అంకెల గుంపులో 3 మాత్రమే ఉన్నది కనుక ఇక్కడ వ్యవధి 3 అవుతుంది. అవధి ఆవర్తనమయ్యే అంకెల సంఖ్య 1, 3 మాత్రమే ఉన్నది కనుక అవధి 1. రెండవ ఉదాహరణను తీసుకుంటే 7/15 0.4666 అవుతుంది. ఇక్కడ 6 అనే అంకె ఆవర్తనమయ్యే అంకె కనుక ఇక్కడ వ్యవధి 6 అవుతుంది. అవధి ఆవర్తనమయ్యే అంకెలు 6, 1 మాత్రమే ఉన్నది కనుక అవధి 1 అవుతుంది. ఇంకొక ఉదాహరణకు 3/11 విలువ 0.272727 అంటే ఇక్కడ 2, 7 అనే ఈ 2 అంకెలు ఆవర్తనం అవుతాయి కనుక ఇక్కడ వ్యవధి 2, 7. అవధి వచ్చేసి 2 అంకెలు మనకు పునరావృతమవుతున్నాయి కనుక అంకెల సంఖ్య ఇక్కడ 2, అవధి 2 అవుతుంది. ఇంకొక ఉదాహరణ 5/13 విలువ 0.384615 384615 అనగా ఇక్కడ 384615 అంకెలు పునరావృతమయ్యే అంకెలు లేదా ఆవర్తనమయ్యే అంకెలు కనుక ఇక్కడ వ్యవధి ఆవర్తనమయ్యే అంకెల మొత్తం గుంపు 384615. అంకెల సంఖ్యను లెక్క పెడితే 1, 2, 3, 4, 5, 6 కనుక అవధి 6 అవుతుంది. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ గమనిద్దాం. ఉదాహరణకు 0.125 బార్ను అకరణీయ సంఖ్యగా మార్చిన దాని విలువ. ఇది ఉదాహరణగా తీసుకుంటే ఇక్కడ 0.125 బార్, ఇందులో 1 పునరావృతము కాని అంకె, 2, 5 పునరావృతం అయ్యే అంకెలు. వీటిని అకరణీయ సంఖ్యగా మార్చడానికి మొట్టమొదట లవములో ఉన్నటువంటి విలువను లెక్క కడితే దశాంశ స్థానాన్ని తీసివేస్తే ఈ సంఖ్య 125కు సమానమవుతుంది. ఈ 125 నుండి ఇక్కడ పునరావృతము కానటువంటి
అంకెలు ఏవైనా ఉంటే ఆ అంకెలను లేదా సంఖ్యను ఈ 125 నుండి తీసివేయాలి. ఇక్కడ 1 మాత్రమే పునరావృతము కాని అంకె ఉన్నది కనుక ఆ 1ని ఇక్కడ 125 నుండి తీసివేయాలి. ఇది లవములో విలువ అవుతుంది. తరువాత హారాన్ని రాసేటప్పుడు పునరావృతమయ్యే అంకెలు ఎన్ని ఉన్నాయో లెక్కగట్టి అన్ని 9లు రాయాలి. ఇక్కడ 2, 5 2 ఉన్నవి కనుక 2 9లు రాయాలి. తర్వాత పునరావృతము కాని అంకెలను లెక్కగట్టి అన్ని 0లు రాయాలి. ఇక్కడ 1 పునరావృతం కాని అంకె 1 మాత్రమే ఉన్నది కనుక ఒక 0ను రాయవలను. దీనిని సూక్ష్మీకరిస్తే 124/990కి సమానమవుతుంది. దీన్ని సూక్ష్మీకరిస్తే 62/495 అవుతుంది. ఇది 0.125 బార్కు సమానమైనటువంటి అకరణీయ సంఖ్య. ఇంకొక ఉదాహరణ 0.46 బార్ తీసుకుంటే దీన్ని అకరణీయ సంఖ్యగా మార్చిన దాని విలువను లెక్కగట్టవలెను. ఇక్కడ 0.46 బార్లో 6 అనే అంకె పునరావృతం అవుతుంది. ఇది 1 మాత్రమే ఉన్నది. అలాగే పునరావృతం కానటువంటి సంఖ్య కూడా 1 ఉన్నది, 4. ఇక్కడ మొట్టమొదటగా అకరణీయ సంఖ్యగా మార్చినప్పుడు లవాన్ని గణిస్తే మొట్టమొదటగా ఇక్కడ దశాంశ స్థానాన్ని తీసివేస్తే అప్పుడు మనకు ఏర్పడే అంకె 46. 46 నుండి పునరావృతము కానటువంటి అంకె లేదా సంఖ్యను తీసివేయవలను. ఇక్కడ 4. 46 నుండి ఈ పునరావృతం కానటువంటి అంకెను తీసివేస్తే అది లవానికి సమానమవుతుంది. తర్వాత హారాన్ని లెక్కగట్టేటప్పుడు పునరావృతమయ్యే సంఖ్యలను తీసుకునవలను. 6 1 మాత్రమే ఉన్నది కనుక ఒక 9 రాయాలి. తర్వాత పునరావృతం కానటువంటి అంకెలు 1 4 మాత్రమే ఉన్నది కనుక ఒక 0 రాయవలను. అనగా ఇక్కడ పునరావృతమయ్యే వాటికి 9లు, పునరావృతం కాని వాటికి 0లు రాస్తూ రావాలి. దీనిని సూక్ష్మీకరిస్తే 42/90 మళ్ళీ సూక్ష్మీకరిస్తే 7/15కు సమానమవుతుంది. ఇది 0.46 బార్ యొక్క అకరణీయ సంఖ్య 7/15. ఇంకొక ఉదాహరణ తీసుకుంటే 0.27 బార్. ఇక్కడ 0.27 బార్ గమనిస్తే పునరావృతమయ్యే అంకెలు మాత్రమే ఉన్నవి. మొట్టమొదటగా లవాన్ని గణించేటప్పుడు దశాంశ స్థానాన్ని తీసివేస్తే సంఖ్య ఏర్పడే సంఖ్య 27. పునరావృతము కాని అంకెలు ఇక్కడ లేవు కనుక 0ను తీసివేస్తాం లేదా 27 డైరెక్ట్గా తీసుకొనవచ్చు. హారాన్ని లెక్క కట్టేటప్పుడు పునరావృతమయ్యే అంకెలు 2 ఉన్నాయి కనుక 2 9లు వస్తాయి. ఇంకా ఇక్కడ మనకు 0 రాదు, ఎందుకనగా పునరావృతం కాని అంకెలు ఏవి లేవు. దీనిని సూక్ష్మీకరిస్తే 27/99 దట్ ఈక్వల్స్ టు 3/11 సమానమవుతుంది. సో 0.27 బార్కు సమానమైన అకరణీయ సంఖ్య 3/11. ఇంకొక ఉదాహరణగా 0.2273 బార్ను తీసుకుంటే ఇక్కడ 0.2273 బార్లో 2 పునరావృతము కాని అంకెలు, 7 పునరావృతమయ్యే అంకెలు. మొట్టమొదటగా దశాంశ స్థానాన్ని తొలగిస్తే మనకు ఏర్పడే సంఖ్య 2273. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే పునరావృతమయ్యే అంకెలను ఒక్కసారి మాత్రమే తీసుకునవలేను. 2273 మైనస్ ఇక్కడ పునరావృతము కాని అంకెలను గమనిస్తే 2 ఉన్నాయి, వాటితో ఏర్పడే సంఖ్య 22. ఈ 22ను వీటి నుండి తీసేస్తే మనకు లవం ఏర్పడుతుంది. తర్వాత హారాన్ని గణించేటప్పుడు మొట్టమొదటగా పునరావృతమయ్యే అంకెలు 2 ఉన్నాయి కనుక 2 9లు, పునరావృతం కాని అంకెలు 2 ఉన్నాయి కనుక 2 0లు వస్తాయి. ఈ భిన్నాన్ని సూక్ష్మీకరిస్తే 2251/9900కు సమానమవుతుంది.